ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తమ మధ్య ఏకాంతంకు అడ్డు వస్తున్నాడని 7 ఏళ్ల బాలుడు ఉదయ్పై సెల్ ఫోన్ ఛార్జర్తో దాడి చేసి ఒళ్లంతా వాతులు తేలిలాగా కొట్టి చిత్రహింసలు పెట్టిన పవన్ అనే వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెంకు చెందిన గణేష్ అనే వ్యక్తికి ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన శారదాకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఉదయ్ వయసు 10, రేణుక వయసు 6 అని 2 పిల్లలు ఉన్నారు. 3 ఏళ్ల క్రితం గణేష్ శారదలు విడిపోయారు. శారద తన 2 పిల్లలతో జంగారెడ్డిగూడెంలో హోటల్లో పనిచేసుకుంటూ జీవిస్తుంది. సంవత్సరం కాలంగా పవన్ అనే వ్యక్తితో శారద సహజీవనం కొనసాగిస్తుంది. అయితే పవన్ శారదల ఏకాంత జీవనానికి పిల్లలు అడ్డు వస్తున్నారనే కారణంగా పవన్ తరచూ మద్యం సేవించి వారిని సెల్ ఫోన్ ఛార్జర్ వైర్తో ఒళ్లంతా వాతులు తేలేలా కొట్టి చిత్రహింసలకు గురి చేసాగాడు. ఇదే క్రమంలో గత రాత్రి కూడా పవన్ ఉదయ్ను సెల్ ఫోన్ ఛార్జర్తో తీవ్రంగా కొట్టి హింసిస్తుండగా బాలుడు అరుపులు విన్న చుట్టుపక్కల వారు స్పందించి బాలుడిని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు. బాలుడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు బాలుడు ఒంటిపై ఉన్న పాత కొత్త గాయాలను చూసి నివ్వెరపోయారు. బాలుడిపై చిత్రహింసలు సంఘటన గురించి తెలుసుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు హాస్పిటల్కు చేరుకుని బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. జరిగిన సంఘటనపై జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రవిచంద్ర మాట్లాడుతూ బాలుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడని, బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత బాలుడి వద్ద స్టేట్మెంట్ తీసుకుంటామని, నిందితుడు పవన్ పై కేసు నమోదు చేసి కఠిన శిక్షణలు పెట్టి రిమాండ్కు పంపిస్తామని, అలాగే పిల్లలకు కేరెన్ ప్రొటెక్షన్ అవసరమని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్లకు కావాల్సిన రక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నమస్కారం. నిన్న రాత్రి జంగారెడ్డిగూడెంలో కాపురం ఉన్నటువంటి ఒక సరదాని ఆవిడ, అతనితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కుమార్, ఇతను ఈ శారదకు చెందినటువంటి 2 పిల్లలను కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఈ శారదాని ఆవిడ భర్తను వదిలేసి జంగారెడ్డిగూడెం ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటా ఉంది. పవన్ కుమార్ ఆవిడతో ఉంటూ ఈ తన పైచాచికతాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. రాత్రి అది చుట్టుపక్కల వాళ్ళు గమనించడంతో బయటపడింది. వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ పెంచడం జరుగుతుంది. అతను కూడా కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది. అతనికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ పిల్లాడు ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడి స్టేట్మెంట్ తోటి కేసు నమోదు చేస్తాం. అలాగే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైనటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఈ తల్లి కూడా ఈ పిల్లల వల్ల సరైన రక్షణతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళని తగిన రక్షణ ఏర్పాటు చేసేదాన్ని చూస్తాం.